రోజు అడవిలో ప్రయాణిస్తుండగా అక్కడ ఒక చెట్టు పైన క్రౌచిక పక్షుల జంటని చూస్తారనమాట. ఆ పక్షులు ఎంతో అన్యోన్యంగా ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఉంటాయి. అవి చూసి ఇద్దరి మనసులో ఎంతో ఆనందాన్ని పొందుతాడు. సో, ఆ పక్షుల్లో ఒకదాన్ని ఒక వేటగాడు లేదా కిరాతకుడు దాన్ని బాణం వేసి చంపేస్తాడు. ఆ బాణం వేసి చంపేసిన వ్యక్తిని అంటే ఈ పక్షులు చనిపోయాయన్న బాధతో ఈ వాల్మీకి శపిస్తాడు. వెంటనే చనిపోవాలి అంటే ఒక మంత్రాన్ని జపిస్తాడు. దానివల్ల అతను చనిపోతాడు. సో, ఆ మంత్రోచ్చారణలో అతను చనిపోవాలని ఒక విధంగా వస్తది అర్థం. ఇంకో విధంగా ఏంటంటే, ఈ మన్మథ క్రియల్లో అలా అంటే కన్నులు కూడా తెలియకుండా మునిగిపోయినటువంటి రావణుడిని రాముడు చంపినట్టే నువ్వు ఈ పక్షిని చంపావు అని అతనికి తెలియకుండానే అతని వెంట మాట వస్తుంది. సో, అతను